హాయ్ అండి. హలో నమస్తే. నేను మీ జర్నలిస్ట్ గోపిని. కర్నూలు వద్ద జరిగినటువంటి కావేరీ బస్సు ప్రమాదంలో సంచలన విషయాలు ఒక్కొక్కటి బయటికి వెలుగులోకి వస్తున్నాయి. అయితే ఎందుకంటే ఇందులో అసలు నిజాలు దాచేస్తున్నారనేటటువంటి ఆరోపణలు మాత్రం బలంగా వస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఆ రాత్రి అంటే సీసీటీవీ ఫుటేజులు నిన్న మొన్న కూడా విడుదలైన నేపథ్యంలో ఆ బైకర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇద్దరు రావడం, అందులో ఒకరు పెట్రోల్ బంక్ వద్ద అక్కడ ఆ వెహికల్‌ని కూడా ఆ టూ వీలర్‌ని కూడా గిరగిరగిర అని అక్కడ తిప్పి, అక్కడ మద్యం మత్తులో ఊగుతూ, కింద పడుతూ రకరకాలుగా కూడా అతను అక్కడ యాక్టివ్ చేసిన నేపథ్యంలో అక్కడ రకరకాల అనుమానాలు అంటే ఆ సమయంలో 2:30 సమయంలో అతనికి మద్యం ఎక్కడ దొరికింది? ఆ దగ్గరలోనే బెల్ట్ షాపులున్నాయి. అక్కడ నుంచి కూడా తాగి వచ్చినట్లు రకరకాలుగా కూడా కథనాలు వస్తున్నాయి. అయితే ఇందులో అతను అలా జరిగిన తర్వాత అతను నేరుగా వెళ్ళి బస్‌కి హిట్ చేసి అక్కడ పడిపోయి ఇదంతా కూడా 19 మంది చనిపోవడానికి గల కారణాలకు కారకుడైనటువంటి వ్యక్తిపై దానికి సంబంధించిన కారణాల్లో ఇన్వెస్టిగేషన్‌లో బాధితులకి న్యాయం జరగడం లేదనేటువంటి ఆరోపణలు మాత్రం బలంగా వినపడుస్తూ ఉన్నాయి. అయితే ఇందులో కావేరీ ట్రావెల్స్‌కి సంబంధించి అంటే ఎవరైతే ఆ బస్సుకు సంబంధించిన యాజమాన్యం పైన కూడా కేసులు పెట్టి తూతూ మంత్రంగా వదిలిపెట్టేశారే కానీ మరింత కఠిన చర్యలు తీసుకోవడం లేదు. ఎందుకంటే ఇంతమంది చనిపోయిన తర్వాత వాళ్ళ వద్ద నుంచి ఎందుకు ఆ డబ్బులు నష్టపరిహారం వసూలు చేయలేదు? ప్రభుత్వం అంటే స్టేట్ గవర్నమెంటు, సెంట్రల్ గవర్నమెంట్ మాత్రమే సహాయం చేస్తున్నాయి తప్ప వాళ్ళు అంటే ఇంత బాధ్యతారహితంగా ఇంత ఘోరానికి ఒడిగట్టినటువంటి వాళ్ళపైన ఎందుకు చర్యలు తీసుకోవడం లేదనేటువంటి ఆరోపణలు మాత్రం బలంగా వస్తున్నటువంటి తరుణంలో చాలామంది వాళ్ళ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇన్వెస్టిగేషన్ కూడా చాలా లోతుగా దర్యాప్తు జరపాలి. బాధితులకి న్యాయం జరిగే విధంగా కూడా చర్యలు తీసుకోవాలి. యాజమాన్యాలకు సంబంధించిన వాళ్ళ విషయంలో కూడా కఠిన చర్యలు తీసుకుంటే తప్ప బస్సు ప్రైవేట్ ట్రావెల్స్కి సంబంధించినటువంటి బస్సు యాజమాన్యాలు బాధ్యత వహించరు. ఎందుకంటే ఆ బస్సులో కూడా ప్రమాదం జరిగిన సందర్భంలో కొన్ని కంపెనీలకు సంబంధించిన సెల్ ఫోన్లు కూడా దాదాపుగా పెద్ద మొత్తంలో బాక్సులో ఉన్నట్లు కూడా చెప్తున్నారు. ఇవన్నీ కూడా ఫోరెన్సిక్స్ నిపుణులు అవన్నీ కూడా అంటే సేకరణ చేసినప్పటికీ కూడా సరైనటువంటి దర్యాప్తు జరపాలనేదే ప్రధానంగా బాధిత కుటుంబాలు చెప్తున్నటువంటి అంశంగా మనం చెప్పొచ్చు. ఆ డ్రైవర్ ఎవరైతే ఉన్నారో ఎర్రిస్వామికి సంబంధించి అతనికి సంబంధించి కూడా అతను నిజంగా మద్యం సేవించాన డ్రైవింగ్ చేశాడా, లేదంటే బైక్ అంత అంటే రోడ్డు పైన ఉన్న సందర్భంలో ఎందుకు అతను దూరం నుంచి కూడా ఎందుకు గుర్తించలేకపోయాడు? మరి బస్సు ఆ సందర్భంగా ఎన్ని కిలోమీటర్ల వేగంతో వస్తుంది? ఎందుకు అతను కంట్రోల్ చేయలేకపోయాడు అనేటటువంటి ఆరోపణలు కూడా వస్తున్నాయి. మరోవైపు భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ఏదో ప్రమాదాలు జరిగిన సందర్భంలో తాత్కాలికంగా ఆగమేఘాలపైన చెకింగ్లని, లేదంటే ఫైన్లని, లేదంటే సీజింగ్ చేయడం ఇటువంటివన్నీ చేయకుండా భవిష్యత్తులో ఒక పద్ధతి ప్రకారం ఈ ప్రైవేట్ ట్రావెల్స్ మాఫియాకి సంబంధించి వ్యవహారాల్లో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలనేది ప్రధానంగా అధికారులు బాధ్యత తీసుకోవాలి. బస్సు డిజైనింగ్లో కూడా ఎన్నో రకాల లోపాలు చెప్తున్నారు. ఎందుకంటే ఒక్కసారిగా అంటే మామూలుగా మనకి ఆర్టీసీ బస్కి ప్రైవేట్ బస్కి తేడా ఏమిరా అంటే ఆర్టీసీ బస్సులో అలాంటి ఫెసిలిటీస్ ఉండవు. వెంటనే ఒకవేళ ఏదైనా సరే ప్రమాదం జరిగినా కూడా అసలు యాక్చువల్గా వాళ్ళకి 75 నుంచి 85 కిలోమీటర్ల వేగం మించి పోదు ఆర్టీసీ బస్సులు. వాళ్ళు స్పీడ్ లాక్ చేస్తుంటారు. సో అందువల్ల ప్రమాదాలు తక్కువ. మరి అది కాకుండా డిజైనింగ్లో కూడా ఆర్టీసీకి సంబంధించి లోపల ఈ రకంగా డెకరేషన్లని, లేదంటే లోపల రకరకాల ఈ బెడ్స్, కర్టన్స్ ఇట్లా రకరకాలుగా అందంగా కనపడడానికి ఇంటీరియర్లు ఇవన్నీ కూడా చేసే అవకాశం అవుట్లో తక్కువ. ఈ ప్రైవేట్ ట్రావెల్స్లో కస్టమర్స్ని ఆకర్షించడానికి ఇవన్నీ చేస్తారు. ఇలాంటి ప్రమాదాలు జరిగిన సందర్భంలో ఒక్కసారిగా ఫైర్ అయిన సందర్భంలో ముందు తగలబడేది అవే అంటుకుంటాయి కాబట్టి కర్టన్స్ ఇట్లా ఇంటీరియర్స్ ఇట్లా ఇవన్నీ కూడా ఒక్కసారిగా అంటుకుంటాయి కాబట్టి ప్రమాదం తీవ్రత ఎక్కువగా ఉంటుంది. అలాంటి విషయాల్లో కూడా అంటే డిజైనింగ్లో కూడా కంపెనీలు జాగ్రత్తలు తీసుకోవాలనేది ప్రధానంగా. అంటే కంపెనీల నుంచే వచ్చే బస్సులు ఒక రకంగా అయితే వీళ్ళు బయట బస్సులను పెట్టి డిజైనింగ్ చేసుకునేది రకరకాలుగా ఆకర్షణగా ఉండడానికి కుషన్లు పెట్టి రకరకాలుగా పత్తి ఇవన్నీ కూడా బెడ్స్ పెట్టి ఇవన్నీ కూడా వాళ్ళ ఇంటీరియర్స్ చాలా డిఫరెంట్గా చేసుకుంటూ ఉంటారు. ప్రైవేట్గా లక్షల రూపాయలు ఖర్చు పెట్టైనా సరే అలాంటి వాటిపైన కూడా. ఎందుకంటే గతంలో మనం చూసాం కార్లు ఇలాంటి వాటిల్లో బ్లాక్ ఫిలిం పెట్టుకుని ఉండేవాళ్ళు. దానివల్ల ఎన్నో ప్రమాదాలు జరుగుతున్నాయి అనేది అంటే అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయనే ఉద్దేశంతో అవన్నీ కూడా తీసేయడం జరిగింది. ఆ విధంగా ఇలా బస్సులకు సంబంధించి కూడా ఇట్లా ఇంటీరియర్స్ అని ఇట్లా డెకరేషన్స్ అని ఇట్లా లేకుండా
ఇమ్మీడియట్లీ అంటే స్పీడ్ అంటే ఎమర్జెన్సీ డోర్లు మాన్యువల్గా పెట్టడం, అంటే సెన్సార్తో కనెక్షన్ లేకుండా మాన్యువల్గా పెట్టడం, ఏదైనా సరే ప్రమాదం జరిగితే వెంటనే డోర్లు తీసి బయటకు దూకేసే రకంగా ఉండే రకంగా ఏర్పాటు చేయడం, కంప్లీట్గా ఇంటీరియర్స్ కూడా ఏవీ లేకుండా సాధారణంగానే ఏర్పాటు చేసుకుంటే కన్నా బాగుంటుందనే అభిప్రాయం మాత్రం కూడా మరికొంతమంది చెప్తున్నారు. ఎందుకు మనం చూసాం చాలా ప్రమాదాల్లో మెయిన్ ప్రైవేట్ బస్సులు ఒక్కసారిగా ఫైర్ అయ్యి బ్లాస్ట్ అయ్యి ఒక్కసారిగా తగలబడడానికి ఇలాంటివి ప్రధాన కారణం. అదే కాకుండా వీళ్ళు డీజిల్కి సంబంధించిన విషయంలో కూడా మొత్తం కంప్లీట్గా అంటే అక్కడ స్టార్ట్ అయ్యే సందర్భంలోనే పాయింట్లోనే ఫుల్గా పట్టించేస్తారు. అంటే ట్యాంకుకి సంబంధించి కంప్లీట్గా పట్టేస్తారు. దానివల్ల కూడా ఒకసారి ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు ఒక్కసారిగా మొత్తం కూడా డీజిల్ అంతా కూడా కంప్లీట్గా మండుకునే ప్రమాదం అయితే ఉంటుంది. సో ఇట్లా అన్ని కోణాల్లో కూడా వాళ్ళ అభిప్రాయం చెప్తున్నారు. సో భవిష్యత్తులో ఇంకొకసారి ఇలాంటిది జరగకుండా మాత్రం ప్రభుత్వాలు, 2 తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు మాత్రం కఠిన చర్యలు తీసుకోవాలి. కేంద్ర ప్రభుత్వం కూడా దీనిపైన ఒక విధమైనటువంటి పద్ధతి ప్రకారం ఈ ప్రైవేటు ట్రావెల్స్ మాఫియాని అరికట్టగలగాలి అనేది మాత్రం పెద్ద ఎత్తున డిమాండ్ అయితే వస్తుంది.